జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. రీకౌంటింగ్ నిర్వహించాలని ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమత డిమాండ్ చేస్తున్నారు. తన మద్దతుదారులతో గ్రామంలో ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఎవరు ముందుకు రావద్దు. పెట్టానంగానే పెట్టమన్నారు సిగ్నేచర్ 2 times వేసిన నువ్వు పెట్టని బయటికి వెళ్ళొద్దు అన్నారు. బయటికి వెళ్ళొద్దని వాళ్ళు పెట్టి బయటికి వెళ్ళినాక ఇక ఆయన రీకౌంటింగ్ కావాలి అని అన్నాడు. కావాలన్నా రీకౌంటింగ్ చేయాలి కదా. రీకౌంటింగ్ చేయక ఆడవాళ్ళని అందరినీ లాఠీ పట్టి కొట్టిరు. నా మీదకి లాటెత్తిండు అలా వాళ్ళ సుధాకర్ గంగుల సుధాకర్ వచ్చిండట 5:30 to 6:30 లోపు. మాకు సీసీ కెమెరా ఫోటేజ్ కావాలన్నాం, అట్లా కూడా చూపట్లేదు. ఏ రకంగా న్యాయం చేయలేదు పోలీసులు. మాకు ఉన్న వాళ్ళు కూడా లోపల ఉన్న అభ్యర్థిని కాబట్టి అయినా కోటక్కే లేదు గంగుల సుధాకర్ గారికి. రీపోలింగ్ కావాలి అంతే. మాకు న్యాయం జరగాలంటే రీపోలింగ్ కావాలి. అక్కడ ఎందుకు పోవాలి? సీసీ కెమెరాలు ఎందుకు తీసారు? సీసీ కెమెరాలు ఓపెన్ చేయమంటే ఎందుకు చేస్తలేరు? అదే అంతే. ఇంకేంది మాకు నవ్వు అయితే మాకు మళ్ళీ ఓట్లు పెట్టాలి. ఓట్లు పెట్టుడే ఎందుకు తీసారు? బయట పోయినాట గంగుల సుధాకర్ పోయినాట. ఎందుకు పోయిండు? ఆయన ఓటు లేదు. బయట పెళ్ళి ఓటు లేని కర్మర్లు ఉన్నాడు. ఓటు లేని వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? లోపలికి ఎందుకు పోవాలి? ఓటు లేని వాళ్ళు మమ్మల్ని ఒట్టు అన్నోళ్ళు ఒక్కడు బయటకు రావాలి సార్. అంతే. పోలీసు వాళ్ళతో మమ్మల్ని ఏ వ్యక్తి అయితే కొట్టిండ్రో కొట్టు అన్నారో ఆ కొట్టు అన్న వ్యక్తి మాకు పబ్లిక్